అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. సో నిన్ననే మనం అభినయ్ దర్శన్ మీద ఒక వీడియో చేశాము. అతని కార్ మీద అటాక్ చేసి అతన్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి అతన్ని చాలామంది చంపడానికి ట్రై చేశారు, అటాక్ చేశారు అనే వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియో కూడా తనంతటి తాను స్వయంగా తీసుకున్న వీడియో కావడంతో ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఈ వీడియో అసలు నిజంగానే ఇంత క్లియర్గా వీడియో తీశారు అంటే ఈ వీడియోకి సంబంధించిన అసలు వివరాలు ఏంటి, ఇంత క్లియర్గా ఎలా తీయగలిగారు అంటే వాళ్ళు ఒకవైపు అటాక్ చేస్తూ ఉంటే వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసే అంత ఎక్కడ ఉంటుంది అనేది ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే దానికి ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే అభినయ్ దర్శన్ మా హీరో, అలాగే మా రాజకీయ నాయకుడు, మా అన్న, ఎవరు కూడా మా ఇంటికి వచ్చి మా పల్లెకి వచ్చి మీ ప్రాబ్లం ఏంటి అని అడగలేదు, కానీ అభినయ్ దర్శన్ మాత్రం అడిగాడు. సో అతని మీద అటాక్ చేశారు, ఈరోజు ఊరుకునేదే లేదు, ఎంత దూరమైనా వెళ్దాము అని ఇంకొంతమంది చెప్తున్నారు. బట్ ఇంకొంతమంది మాత్రం అతను ఒక భరోసా అనే ఒక పొలిటికల్ పార్టీ అయితే పెట్టాడు. అయితే ఆ పార్టీకి సంబంధించి ఇలా అయితే మొత్తం పాదయాత్రలు ఇవన్నీ చేస్తున్నాడు అన్నట్టు. సో దాంట్లో భాగంగా చాలామంది పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కావచ్చు, కానీ వాళ్ళ నియోజకవర్గంలో ఈ పార్టీ పాతకపోతే మేమే ఎక్కడ గెలుస్తామన్న భయంతో వాళ్ళే కొట్టించి చంపేయాలి అని ట్రై చేశారు అన్న ప్రశ్న కూడా ఇక్కడ కొంచెమైతే తలెత్తుతుంది. బట్ ఇక్కడ మనం క్లియర్గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నిజంగా ఒకవేళ అంటే ఆల్రెడీ ఇప్పటికే విచారణలో అయితే తేలిపోయింది తనంతటి తానే తన మీద దాడి కావాలని చేయించుకున్నాడు అని. సో ఇదేలా తెలిసింది అంటే, ఇక్కడ ఎవరైతే కొంతమంది వీళ్ళ టీం ఉంటారో వీళ్ళ టీం వాళ్ళ వైఫ్కి అంటే ఈ పాస్టర్ వాళ్ళ వైఫ్కి పెట్టిన మెసేజ్ చూసి ఇక్కడ పోలీసులకు అయితే అర్థమైపోయింది. సో ఆల్రెడీ ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో చూసినప్పుడు చాలా మంది క్లియర్గా అర్థమైపోయింది ఏంటి ఇది కావాలనే వీడియో తీస్తున్నాడు, అండ్ ఈ అటాక్ కూడా ఏదో ఎవరో వచ్చి కావాలని కక్ష కట్టుకొని చేసినట్లేదు, క్యాజువల్గా చేసినట్టుంది అని. సో ఇదైతే తేలిపోయింది. ఆల్రెడీ తానే తన మీద అటాక్ చేయించుకోవడానికి వేరే వాళ్ళకి మనీ ఇచ్చి మరి అటాక్ చేయించుకున్నాడు. మరి ఎందుకు చేయించుకున్నాడు అన్నది మనం చూసుకున్నట్లయితే, రాజకీయంగా కొంచెం పేరు సంపాదించుకోవడానికి కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో హైప్ అవ్వడానికి కావచ్చు. సో దీనికోసం అయితే చేపించుకున్నాడు. అయితే ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆల్రెడీ తేలిపోయింది కాబట్టి, అంటే అందరికీ కూడా ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటి అంటే, తన మీద అటాక్ చేయించుకున్నాడు కదా, అటాక్ చేయించుకున్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మన మీద ఎవరైనా ఫుల్ కక్షతో ఉన్నారనుకో, మనం బయటపడతామని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని అక్కడే చంపేస్తారు, మోస్ట్లీ చంపేస్తారు. బట్ అసలు ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కార్ మీద దాడి చేసి వాళ్ళ డ్రైవర్ మీద దాడి చేసి ఇతన్ని ఈడ్చుకొని మరి ఒక అడవికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఎవరైనా చంపేస్తారు, కానీ చిన్న చిన్న గాయాలు చేసి అయితే వదిలిపెట్టారు కదా. అయితే ఇక్కడ అందరికీ డౌట్ వచ్చిన విషయం అదే. దీంతో పాటు ఇంతకుముందు చెప్పాను కదా, ఆ వీడియో చూస్తే కూడా మోస్ట్లీ అందరికీ డౌట్ రావచ్చు అని. సో ఆ వీడియో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ వీడియోలో కూడా మోస్ట్లీ మనకు అర్థమైపోతుంది లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది. చూడండి, కార్లో కూడా చాలా క్లియర్గా అన్నట్లు చూడండి, మీరే చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కార్ మీద వాళ్ళు గుడ్లతో దాడి చేశారని, సో ఆ గ్లాసెస్ అసలు ఏం చేయాలో అర్థం కాక గ్లాసెస్ ఉండడం వల్ల ఈ గుడ్డు ఇదంతా అయిపోయేసరికి అసలు ఎటు తిప్పాలో అర్థం కాక అతను అడవిలోకి తిప్పి ఒక చెట్టుకి గుద్దుకున్నాడని. సో దాని తర్వాత వాళ్ళ డ్రైవర్ని కొట్టి ఇదంతా కనిపిస్తుంది. చూడు, ఇక్కడ వీళ్ళ కాళ్ళని ఇలా సో కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది. ఎందుకంటే పాపం నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే, పాపం రాజకీయంగా ట్రై చేయాలనుకున్నాడా లేకపోతే ఏదా అన్నది పక్కన పెడితే, సోషల్ మీడియాలో నిలవడం కోసం, కొంచెం ఫేమ్ రావడం కోసం తను ట్రై చేసి మరి అర్థంగా దొరికిపోయాడే. చేసేది ఏదో క్లియర్గా అసలు ఎవరికి అర్థం కాకుండా చేసేది ఉంటే బాగుండేది అన్నది నా ఫీలింగ్. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒక అతను క్లియర్గా నిలబడ్డట్టు కూడా అసలు ఎలాంటి మాస్క్ లేకుండా కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి. ఇగో చూడండి, మేబీ ఇక్కడ ఉన్నది అతనే. అసలు ఎవరైనా ఇంత క్లియర్గా అసలు అడవిలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంత క్లియర్గా అసలు ఎలాగే చేస్తారని నాకు అర్థం కాలేదు అసలు. సో యాక్చువల్లీ ఈ వీడియో చూడగానే అందరికీ డౌట్ వచ్చింది. బట్ సరే, నిజంగానే దాడి జరిగి ఉండొచ్చు, మనం అలాగా
తీసుకొని మాట్లాడితే బాగోదేమో అనుకుని అందరు సైలెంట్గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఆల్రెడీ విచారణలోనే అతను కావాలని అతని మీద అటాక్ చేయించుకున్నాడు. రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఫేమ్ రావాలి అని కావచ్చు, లేకపోతే మీడియాలో ఎక్కడ చూసినా నేనే ఉండాలి అని అనుకుని కావచ్చు, తనంతట తానే చేయించుకున్నాడు అని తెలిసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో భరోసా యువ నాయకుడు అనే వాళ్ళు కాస్త అసలు ఏంటి అసలు ఇతను అనే స్టేజ్కి అయితే వచ్చాడు. సరే అండి, అసలు మీరేమనుకుంటున్నారు? ఇలా కావాలని అతని మీద అతనే అటాక్ చేయించుకునే స్థితికి వచ్చాడు అంటే అతను ఏమనుకుంటున్నాడు అన్నది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.